ఇద్దరు ముగ్గురు కవలలను చూస్తేనే తికమకపడి వారిని గుర్తుపట్టడం ఎంతో కష్టమైన పని. అలాంటిది ఓ పాఠశాలలో 19 మంది కవలల జంటలు విద్యను అభ్యసిస్తుండటంతో ఉపాధ్యాయుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా చందూరు మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 19 మంది కవల జంటలు చదువుకుంటున్నారు. కవలలు గుర్తుపట్టడంలో చాలా ఇబ్బందులు అవుతున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 10ల సంఖ్యలో కవల పిల్లలను ఒకే చోట చూస్తే గందరగోళం అంతా ఇంతా కాదు. చందూరు మండలంలోని విక్టరీ హై స్కూల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు 19 కవలల పిల్లల జంటలు చదువుకుంటున్నారు. అంటే 38 మంది కవల పిల్లలు ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇద్దరు ముగ్గురు కవలలను చూస్తేనే తికమకపడి వారిని గుర్తుపట్టడం ఎంతో కష్టమైన పని. అలాంటిది ఓ పాఠశాలలో 19 మంది కవలల జంటలు విద్యను అభ్యసిస్తుండటంతో ఉపాధ్యాయుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే, చందూరు మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 19 మంది కవల జంటలు చదువుకుంటున్నారు. కవలలు గుర్తుపట్టడంలో చాలా ఇబ్బందులు అవుతున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 10ల సంఖ్యలో కవల పిల్లలను ఒకే చోట చూస్తే గందరగోళం అంతా ఇంతా కాదు. చందూరు మండలంలోని విక్టరీ హై స్కూల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు 19 కవలల పిల్లల జంటలు చదువుకుంటున్నారు. అంటే 38 మంది కవల పిల్లలు ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇక్కడ చూడు.